జై శ్రీరామ్. సౌత్ అయోధ్యగా పిలిచే మన భద్రాచలానికి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మొండికుంట అనే ఒక విలేజ్లో శ్రీరాముల వారి నూతన ఆలయం ప్రారంభోత్సవం అన్నమాట. ఇవాళ మార్చ్ 9th 2025న ఇవాళ నూతన ఆలయం ప్రారంభోత్సవం. దానితో పాటుగా 10,000 మందితోటి ఒక యాగశాల మరియు అభయాంజనేయ స్వామి ప్రతిష్ట కూడా ఈ మొండికుంట గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట మాజీ సర్పంచ్ మల్లారెడ్డి. ఈ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ మొండికుంట గ్రామంలో దాదాపు గ్రామం ఏర్పడి 60 సంవత్సరాలు పైబడిన గ్రామంలో దేవాలయం లేకపోవడం వల్ల గత 2 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రారంభించి ఈరోజు ఘనంగా విగ్రహ ప్రతిష్ట చేసుకొని ఈరోజు దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ దేవాలయంలో అనేక ఉపాలయాలతో పాటు లక్ష్మీ విఘ్నేశ్వరుడు, శివాలయము, నవగ్రహాల మండపం, ఆంజనేయ స్వామితో పాటు సీతారామచంద్ర స్వాముల తోటి ఈ దేవాలయం నిర్మించబడింది. కాబట్టి ఈ సందర్భంగా భక్తులకు కానీ ఈ విరాళాలు ఈ దేవాలయానికి ఇచ్చిన దాతలకు కానీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకసారి అభినందిస్తున్నాం. నమస్తే అండి. రాముడు అంటే ఒక దేవుడు అని కాదు, ఒక ఆదర్శ పురుషుడు. సో ఆ విలువల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో సత్సంకల్పంతోటి కందిమల్ల సత్యనారాయణ రెడ్డి గారు మరియు గ్రామస్తులు ఎంతో మంది కష్టపడి చందాలు అవన్నీ వసూలు చేసి గుడి నిర్మాణం చేయడం జరిగింది. సో భద్రాద్రి ఈ జిల్లాలో మొండికుంట గ్రామం, ఇది మా అమ్మమ్మ గారిది. సో ఎక్కడెక్కడి నుంచో కూడా ఎంతో మంది జనాలు ఇక్కడికి వచ్చారు. హిందూ మతం కానీ, రాముడు అంటే ఒక మతం కాదు, అది ఒక జీవన శైలి, ఒక స్పిరిచువాలిటీ. దాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసే కార్యక్రమంతో ఈ దేవాలయం నిర్మించారు. దాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కమటం నరేష్, ఎక్స్ఎంపీటీసీ మొండికుంట. ఈరోజు 9వ తారీఖున మన మొండికుంట గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి నూతన రామాలయ ప్రతిష్టా కార్యక్రమం మరియు ధ్వజస్తంభం, అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ వాయు ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొండికుంట అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది పాల్గొనడం జరిగింది. అలాగే మొండికుంట యొక్క ఆడబిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సుమారు 10 నుంచి 12,000 మంది అన్నదానంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది. అలాగే ఇక్కడ ఈ ఆలయం మరియు విగ్రహ ప్రతిష్టకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
పుష్య దర్పాపహార